అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చేసింది కాబట్టి కడుపుకి చల్లగా మనసుకు హాయిగా అనిపించే ఈ మజ్జిగ రెసిపీని చాలా సింపుల్గా తయారు చేయవచ్చు. లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్లో 1 స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. 3 మిరియాల గింజలు. ఎక్కువ తీసుకున్నామంటే కడుపు మండుతుంది. 3 మిరియాల గింజలు చాలు. తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. వీలైతే గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో 1 కప్పు పెరుగు తీసుకుంటున్నాను. ఈ విధంగా ఒక బౌల్లో 1 కప్పు పెరుగు తీసుకోవాలి. ఈ పెరుగులో వెంటనే నీళ్ళు యాడ్ చేయకూడదు. నీళ్ళు యాడ్ చేసామంటే మనం చిలికేటప్పుడు ఆ పెరుగు మొత్తం చిన్న చిన్న వడకల్లా ఉంటుంది. కాబట్టి ముందుగా ఇలా గట్టి పెరుగుని ఇలా కవ్వంతో చిలుక్కోవాలి. బాగా ఈ విధంగా చిలకాలి. పెరుగు మొత్తాన్ని ఈ విధంగా బాగా చిలికిన తర్వాత చిక్కగొచ్చిన తర్వాత ఇందులో నేను 3 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మరి చిక్కగా కావాలంటే 2 కప్స్ యాడ్ చేసుకోండి. కొద్దిగా నీళ్ళు కావాలంటే 3 కప్స్ కానీ 4 కప్స్ కానీ యాడ్ చేసుకోవాలి వాటరు. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర పొడిని ఇందులో యాడ్ చేస్తున్నాను మజ్జిగలో. ఈ మజ్జిగలో రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేస్తున్నాను. బ్లాక్ సాల్ట్ అయినా యాడ్ చేయొచ్చు, నార్మల్ సాల్ట్ అయినా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ మజ్జిగ కవ్వంతో ఇంకొకసారి ఈ విధంగా బాగా చిలుక్కోవాలి. చిలికిన తర్వాత చివరిగా ఇందులో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఈ మజ్జిగలోకి చిన్న సైజు నిమ్మకాయ తీసుకొని 2 డ్రాప్స్ నిమ్మకాయ రసం యాడ్ చేస్తున్నాను. ఒకవేళ నిమ్మకాయ రసం ఎక్కువ యాడ్ చేసామంటే మజ్జిగ అనేది పుల్లగా అయిపోతుంది. కాబట్టి నిమ్మరసం తక్కువ యాడ్ చేసి మజ్జిగ మొత్తాన్ని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ మజ్జిగ మనకు తయారైపోయింది. సమ్మర్లో మనం మజ్జిగ ఎంత తీసుకున్నామంటే అంత మంచిది ఆరోగ్యానికి. ఈ మజ్జిగ తాగుతూ ఉంటే కడుపుకి చల్లగా మనసుకు హాయిగా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.